అంగన్వాడీ ఆశా మరియు గ్రామ పంచాయతీ సిబ్బంది అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వచ్చే వర్షాకాలంలో మనము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపై కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మనకు రానున్న వర్షాకాలంలో ఎక్కువగా సీజనల్ వ్యాధులు అనేటివి మనకు వ్యాపిస్తాయి. ఈ సీజనల్ వ్యాధుల వల్ల మనకు ఎన్నో ఆరోగ్యంతో పాటుగా డబ్బు కూడా మనం నష్టపోతాం కనుక వీటిపై తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉన్నది. ముఖ్యంగా మనము మన ఇంటి పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. వ్యక్తిగత శుభ్రత ఉండాలి. మన పరిసరాల్లో ఎప్పుడు కూడా నీరు అనేది నిల్వ ఉండకుండా చూసుకుంటేనే ఈ దోమలు ఈగలు అనేటివి వృద్ధి చెందకుండా, ఆ దోమలు ఈగలు అనేటివి మన ప్రాంతంలో ఉండకుండా ఉంటాయి కనుక గ్రామ ప్రజలందరూ కూడా ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో యువత ఎక్కువగా గతంలో సిగరెట్లు, గుట్కాలు, తంబాకులు బుక్కే యువత నేడు డ్రగ్స్, గంజాయికి బానిసలై వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఎందుకంటే గతంలో ఈ డ్రగ్స్ అనేది, గంజాయి అనేది ముఖ్య నగరాలు అనగా మహారాష్ట్రలో ఉన్నటువంటి ముంబైలో కానీ, కలకత్తాలో కానీ, బెంగళూరులో కానీ, హైదరాబాదు నడిబొడ్డులో ఇట్లాంటి పరిసరాల్లోనే ఉండేటువంటి ఈ డ్రగ్స్ మాఫియా అనేది మన గ్రామాలకు కూడా, మన పిల్లలకు కూడా వ్యాపిస్తున్నది. దీనివల్ల చాలా ప్రమాదము. మన యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటారు కనుక దీని మీద తల్లిదండ్రులందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేసుకుంటూ, ఇప్పుడు మీకు ఈ డ్రగ్స్, గంజాయి లాంటి దానికి ఎవరు బానిసలు కావద్దని మా అన్న అశోక్ అన్న ఒక పాట వినిపిస్తారు. ధన్యవాదాలు అశోక్ అన్న గారికి. మరి యువత ఈ డ్రగ్స్, గంజాయికి బానిసలు కాకుండా
ఈ మహమ్మారికి అలవాటు పడి మీ జీవితాలను నాశనం చేసుకోకుండా మంచి బంగారు భవిష్యత్తు వైపు యువత ముందుండాలని తెలియజేసుకుంటూ మరి ఇంతకుముందు చెప్పినట్టుగా ఎప్పటికప్పుడు పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మీ గ్రామ పంచాయతీలో ఈ స్వచ్ఛ భారత్ మీద స్వచ్ఛతపై ఎన్నో కార్యక్రమాలను ఈ గ్రామ సెక్రటరీ గారు నిర్వహిస్తున్నారు. మనం రెగ్యులర్ గా కూడా మనకు మైకేస్తున్నారు గ్రామ పంచాయతీ నుంచి. మేము రాగా ఎప్పుడు వింటుంటాం. ఈ స్వచ్ఛత మీదే మంచి మంచి పాటలు వినిపిస్తుంటారు. మరి భావి భారత పౌరులై ఈ ప్రజలందరూ కూడా చక్కగా ఉండాలని ఎన్నో పాటలు కూడా అంటే ప్రజలకు ఉపయోగపడేది దేశభక్తి గీతాలను కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. గ్రామ సెక్రటరీ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పుడు పరిసరాల పరిశుభ్రత మీద మా తమ్ముడు సురేష్ నాయక్ కలంలో ఒక పాట విందాం. మారుదాం మనమంతా మారుదాం, అందమైన తెలంగాణ కోరుదాం. చూపుదాం విశ్వాసం చూపుదాం, స్వచ్ఛమైన తెలంగాణ కోరుదాం. మన పల్లెల పండుగ ప్రగతికి నిండుగా, మన పల్లెల చిరుమల్లె చిందులు వేయాలిరా. మారుదాం మారుదాం చలో మారుదాం, మనమంతా మారుదాం. పరిశుభ్రత పాటించు స్వచ్ఛ తెలంగాణకై ఊర్లన్నీ కలకలలాడాలిరా. వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి. పరిశుభ్రత పాటించు స్వచ్ఛ తెలంగాణకై ఊర్లన్నీ కలకలలాడాలిరా. వాడలన్నీ శుభ్రంగా ఉంచాలి. సర్కారు అండగుంది, స్వచ్ఛతనే కోరుకుంది. మనమంతా ముందుండి ముందుకు నడవామంది. మారుదాం చలో మారుదాం మగో మారుదాం, మనమంతా మారుదాం, అందమైన తెలంగాణ కోరుదాం. తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి. పల్లెలన్నీ పచ్చదనం ఉంచాలి. తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలి. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలి. పల్లెలన్నీ పచ్చదనం ఉంచాలి. మన పల్లెల పండుగ ప్రగతికి నిండుగా, మన పల్లెల చిరుమల్లె చిందులు వేయాలిరా. మారుదాం మగ మారుదాం చలో మారుదాం, మనమంతా మారుదాం, అందమైన తెలంగాణ కోరుదాం. అందమైన మల్యాల కోరుదాం, అందమైన మల్యాల కోరుదాం, అందమైన మల్యాల కోరుదాం. ధన్యవాదాలు సురేష్ నాయక్ గారికి. ఇప్పుడు పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే మనకు ఈ జ్వరాలు కానీ ఈ వాంతులు విరోచనాలు కానీ రావని తెలియజేసుకుంటూ పరిసరాలన్నింటినీ ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. మన ఇంటిని బ్లీచింగ్ పౌడర్ తోటి మన ఇంటి ముంగట ఉన్నటువంటి డ్రైనేజీలో కూడా ఈ బ్లీచింగ్ పౌడర్ కలిపినటువంటి నీళ్లను పోసినట్లయితే ఈగలు దోమలు అనేటివి ఉండయి. మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉంటామని తెలియజేసుకుంటూ మనకు కరోనా సమయంలో మనం ఎన్నో నేర్చుకున్నాం. వ్యక్తిగత శుభ్రత కూడా మనకు చాలా అవసరం. మనం భోజనం చేసే ముందు సబ్బుతోటి చేతులు కడుక్కోవాలి మంచిగా. దయచేసి ఈ విషయాలన్నింటినీ మీకు తెలియజెప్పడం కొరకు రావడం జరిగింది. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి మాకు అవకాశం కల్పించిన గౌరవ సెక్రటరీ గారికి మరియు అంగన్వాడీ ఆశా వర్కర్లకు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ పెద్దలందరికీ కూడా తెలంగాణ సాంస్కృతిక సారథి పక్షాన మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.